ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పీనెన్ న్యూస్ స్వాగతం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరు మండలం నెరజాముల తాండా గ్రామ సచివాలయ పరిధిలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవిత ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉద్యోగం వచ్చిందంట కదా, ఉద్యోగం వచ్చింది. అన్నీ ఆగిపోయినాయి కదా, అన్నీ అయిపోయినాయి. అమ్మఒడి ఆగిపోయింది. అమ్మఒడి ఎవరికి వచ్చింది? మా కొడుకు చంద్రబాబు అక్రమ అరెస్టులను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక మంగమూరులోని అయ్యప్ప దేవస్థానంలో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. నమస్తే అస్తు ధనుజలక్ష్మీనామ్యాః సర్వస్య పుత్రస్య పౌత్రస్య సర్వాత్మకస్య శాస్త్రక్షేమస్తే యజమానస్య సమస్త
మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు ఏదైతే చేసి రాష్ట్రం తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా ఉందనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాని ఉద్దేశపూర్వకంగా ఆయన ఎన్నో సేవలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు బాగున్నాయి. అంటే ఆయన చేసిన కృషి ప్రజలకి ఏదో విధంగా చేయాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం కూడా ఎప్పుడు కూడా మన భారతదేశంలోనే ముందంజలో ఉండాలనే ఒక తపనతో పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయటం, దానివల్ల ఎంతోమంది కూడా ఈరోజు కుటుంబాలు లబ్ధి పొందటం, ఇవన్నీ కూడా ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా ప్రజలు కూడా బయటకు వచ్చి మిగతా దేశాలలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఒక మంచి వ్యక్తికి 10 మందికి సహాయం చేసే వ్యక్తికి ఈరోజు ఈ రకంగా కావాలని తీసుకెళ్ళి ఈ సైకో ముఖ్యమంత్రి ఆయన చేయటం అనేది మంచిది కాదని చెప్పేసి ఈరోజు ప్రజలంతా కూడా బయటకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఆడవాళ్ళల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఆయన చేసిన కృషి, ఆయన చేసిన దానికి ఈరోజు కావాలని అతని మీద పెట్టి ఆ వయసులో అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఈ సైకో ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అనేది కూడా ఈరోజు మహిళలందరిలో ఉంది. మహిళలు కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలులోని మన అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇక్కడ మన పురోహితులు ఎవరైతే బ్రాహ్మణులు పెద్దలంతా సమక్షంలో వేద పండితుల సమక్షంలో చండీ హోమం, అదేవిధంగా గణపతి హోమం, ఈ 2 కార్యక్రమాలు చేయటం జరిగింది ఒంగోలులో. ఈరోజు అనేక మంది మహిళలు కానీ అదేవిధంగా పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా ఉద్దేశం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆయనకి ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి, ఆ కుటుంబ సభ్యులు మనోబాధాన్ని తీర్చాలి, దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. తొందరలోనే ఖచ్చితంగా మంచి అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే మళ్ళా బయటకు రావటం జరుగుతుంది. బయటకు వచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏదైతే ఇంకా సంకల్పం, ఎందుకంటే బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈరోజు మనం వెనకబడిపోయాం. మనం ఉండే 14-19లో అనేక కార్యక్రమంలో భారతదేశంలోనే ఎన్నో అవార్డులు కూడా తీసుకున్న రాష్ట్రంగా మనం తెచ్చుకున్నాం. ఈరోజు దగ్గర బీహార్ కంటే దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం వెనకబడిపోయింది. మళ్ళా అలాంటి నాయకుడు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన కోసం ఆయన సంతోషం ఆరోగ్యవంతంగా ఉండాలనేది ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. చండీ హోమం, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఆ కుటుంబానికి కూడా ఉండాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు తొందరగా బయటకు వచ్చి ప్రజలకి మంచి చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ముందుకెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టి ఇంతమందిని మహిళలు కానీ అందరూ కూడా వచ్చారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు పొద్దున్న నుంచి 9 నుంచి ఈ హోమం జరిపి స్థానిక A1 కన్వెన్షన్ హాల్ నందు ఒంగోలు నగర టైలర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర టైలర్స్ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టైలరింగ్ షాపులకు 200 యూనిట్ల ఉచిత కరెంటును 50 సంవత్సరాలు దాటిన టైలర్స్ కు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని కోరారు.
పరిస్థితి. సోదరులారా, మనం అందరం మీటింగ్ పెట్టుకొని స్టేట్ మొత్తాన్ని పిలుచుకొని మనం ఏదైనా అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా ఇంకా ముందు మనం సాధించుకోగలుగుతామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాధిస్తున్నాం. వీడియో ఉంది, అయిపోయింది. ఎవరు ఇంకా దగ్గర కూడా రాలేదు. ఇది కాదు, మరి ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఎంతో క్షుణ్ణంగా కూర్చో తగ్గి చూసుకొని అందరూ కలిసి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మీద వేసి పెద్ద పెద్ద మంచిగా సాధించుకుంటారు. కానీ ఒక చిన్న పని కూడా చేయలేకపోతున్నామంటే మనలో ఐక్యత లేకపోవడం చాలా లోపం ఉంది. ఈ లోపానికి అరికట్టడానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మనం నిద్రలేస్తే పని చేసుకుంటాము. కొంతమంది దానికోసమే పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనం ఏమీ చేయలేమని మీ సభాముఖంగా మనం చేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి మాది బాగా చేశాము, మాకు మీతో పని లేదని కొన్ని మీటింగులు పెడతారు. అప్పుడు వాళ్ళని మేము ఏమీ కామెంట్ చేయము. మీటింగ్ అయిపోయించినా కూడా మేమేమీ మాట్లాడము. మరి ఇలా ఎందుకు చేస్తున్నారో, ఈ వాయిస్ మెసేజ్ ఎందుకు పెడుతున్నారని దీని గురించి ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేసేది అందరికీ తెలియపరుస్తాను. ఇంతేకాకుండా మరి ఈరోజు వాసన వస్తే మన సమస్యకి చాలా పరిష్కారం ఉంటుంది అనుకున్నాను. ఇది ఎక్కడికి పోదు. నేను డైరెక్ట్ గా సీఎం గారికి అడిగితే వెళ్ళి మన టైలర్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నేను అందరినీ అడిగి మనకి సాధిస్తానని సభాపూర్వకంగా మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మరి మనకి ఫెడరేషన్ ఏర్పాటు చేసినాక ఆఫీస్ కానీ మరి నిధులు కానీ మన సీఎం గారి ద్వారా వెళ్ళాలంటే వాసన ద్వారా వెళ్ళాలని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వాసన మరి ఎందుకు ఇలా మాట తప్పేవాడు కాదు. ఎందుకు జరిగిందో, ఏది జరిగినా మన మంచికి తప్పకుండా అందరూ కలిసి మరొకసారి ఈ వచ్చే నెలలో సీఎం గారు ఇక్కడికి వస్తారు. తప్పకుండా మన ప్రతి జిల్లా నుంచి తెచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని సీఎం గారికి చూపించి మా టైలర్లు చేతి వృత్తుల వారు మాకు 200 యూనిట్లు కరెంటు తప్పకుండా ఇవ్వాలని నేను డిమాండ్ చేసి సీఎం గారిని అడుగుతాను. తప్పకుండా అది అమలు చేసి తీరుతానని మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. అంతేకాకుండా 57 వృద్ధాప్య పెన్షన్ కూడా నేను తప్పకుండా అడుగుతాను. నేను మాజీ అయినా సరే ఈ 2 అంశాలు నేను ఫైట్ చేస్తానని మీ అందరికీ తెలియపరుస్తూ ఈరోజు ఇంతసేపు శ్రమపడి ఉన్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను ఈ 2 సంవత్సరాలు ఈ టైలరింగ్ వృత్తి అంతరించిపోతుంది కాబట్టి దానికోసం మరి శిక్షణా కేంద్రాలు గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయాలనేది, అలాగే మనకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా చేయాలనేది, దానికోసమే ఈ మీటింగ్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటేనే మనకు యూనియన్ గుర్తించి మరి జగనన్న చేరువలో వచ్చింది. అలాగే ఫెడరేషన్ చైర్మన్గా మనకు ఇచ్చారు కాబట్టి, గుర్తించారు కాబట్టి ఇది కూడా చేస్తారనేది ఈ మహాసభ పెట్టాము. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. డెఫినెట్గా అవుద్ది. అలాగే కొంత ఉమ్మల టీము అంతా సపోర్ట్ చేయాలంటే ఈ కార్యక్రమం జరపగలిగాము. ఈ వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సోదరులారా, మనం అందరం ఐక్యమత్యంగా అన్నదమ్ముల్లాగా ఒకళ్ళకి భేదాభిప్రాయాలు లేకుండా మనం ఎప్పుడైతే మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉంటామో, మనం కొన్ని కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలే కాదు, గవర్నమెంట్ తరఫు నుంచి మనకు రావాల్సిన
సాధించలేము. 35 సంవత్సరాల నుంచి మనం టైలర్స్ ఆ ఫెడరేషన్ కావాలని చెప్పి తిరిగాము. గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర తిరిగి కొరిసిపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మర్రిబోయిన మణికంఠ, బత్తిన అరవింద్, మర్రిబోయిన గోపి కలిసి ఒంగోలు వినాయక విగ్రహం కొనుగోలు కోసం బైక్ పై వెళ్లారు. తిరిగి వస్తుండగా మద్దిరాలపాడు వద్ద ఆగి ఉన్న కంటైనర్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపేట రవికుమార్ హుటాహుటిన ఒంగోలులోని స్థానిక రిమ్స్ హాస్పిటల్ వద్దకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అడిగి తెలుసుకుని మృతదేహాలకు త్వరితగతిన పోస్ట్ మార్టం పూర్తి చేయించి కుటుంబ సభ్యులకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగులుప్పలపాటులో ఆగి ఉన్న కంటైనర్ ను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఎంతో భవిష్యత్తు కలిగిన 3 యువకులు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని హైవే పెట్రోలింగ్ పోలీసులు పక్కకు తీసి ఉంటే ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించేది కాదని ఆశాభావం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. 3 యువకులు, గోపి అనే అబ్బాయి, అట్లానే మణికంఠ అనే అబ్బాయి, అరవింద్ అనే అబ్బాయి, 3 వినాయక చవితి సందర్భంగా వినాయకుడు విగ్రహం కొనాలని చెప్పి ఒంగోలు బయలుదేరి వచ్చారు. కొని ఇంటికి వచ్చే మార్గంలో హైవే మీద చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలన్నిటి కూడా ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం వెంటుండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు వెనకుండి కాపాడిద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఒక అబ్బాయి అయితే పెళ్ళైన కుర్రాడు, అమ్మాయి చిన్న పాప ఉంది. నిన్నే సంవత్సరం అయిన దానికోసం 4-5 రోజుల క్రితమే పుట్టినరోజు కూడా చేశారు. అమ్మాయికి సంవత్సరం చిన్న పాప ఉంది. వాళ్ళ కుటుంబానికి కూడా ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఆనంద్ మినీ స్టేడియంలో జిల్లా సీనియర్ బాల బాలికల జట్టు ఎంపిక జరిగింది. జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ ఎంపికకు జిల్లా నలుమూల నుండి 50 మంది బాలురు, 40 మంది బాలికలు హాజరయ్యారు. సెక్రటరీ ఏది మాకు ఒలింపిక్ వాళ్ళకి తప్పకుండా ఒలింపిక్ పుస్తకాల ద్వారా కాకుండా శారీరక శ్రమ చేయటం ద్వారా, శరీరంలోని అన్ని అవయవ వ్యవస్థను కదిలించడం ద్వారా కూడా చైతన్యం వస్తుందనేటువంటి ఈ యొక్క ఆటలకు సంబంధించినటువంటి స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బాగా ఆడి ఈ యొక్క జిల్లాకి మరి ఫస్ట్ ప్లేస్ తీసుకొని రావాలని రాష్ట్ర స్థాయికి వెళ్ళి మరి జిల్లాని ఫస్ట్ ప్లేస్లో నిలపాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ యొక్క కోణంలో మా పీడీలు కానీ, మా పీఈటీలు కానీ, విద్యాశాఖ కానీ ఈ యొక్క క్రీడాకారులకి బాగా సపోర్ట్గా ఉంటుందని, మరి వీరు అనేక ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తొలగించాలన్నా, విద్యార్థుల్లో ఉన్నటువంటి రకరకాల మనోవేదన నుంచి మొత్తం బయటకు తీయాలంటే వాళ్ళకి ఆటలు అనేటువంటివి చాలా ఉపయోగం. కాబట్టి ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్ని బాగా పిల్లల్లో మరి ఆటల పోటీల్లో వాళ్ళని నిష్ణాతం చేయాలని చెప్పేసి, ఒక క్రికెటే కాదు మిగిలిన ఆటల్లో కూడా పిల్లలకి మరి నైపుణ్యాల్లో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి విద్యార్థులు బాగా ఈ 50 బాల్స్ అసోసియేషన్ తరపున జరుగుతున్నటువంటి క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫ్రెండ్స్గా, అన్నదమ్ముల్లాగా, సోదరభావంతో క్రికెట్ ఆట అనేటువంటి దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ వాడు గెలిచాడు, నేను ఓడిపోయానని చెప్పేసి మానసిక ఆందోళనకు గురి కాకూడదని, ఇక్కడ నుంచే మీ గెలుపోవటంలో అనేటువంటి జీవితంలో సహజమైనటువంటిది గుర్తిస్తారు. స్టేడియం నందు జరుగుతున్నందుకు మేము ఒలింపిక్ అసోసియేషన్ తరపున, జిల్లా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల తరపున, క్రీడాకారులు అన్ని అసోసియేషన్ల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర 50s బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ స్టార్ ఆనంద్ గారు మరియు జాయింట్ సెక్రటరీ యువ క్రీడాకారుడు పీఈటీ మణికంఠ గారు మరియు టెక్నికల్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జాషువా గారి ఆధ్వర్యంలో ఈ 50s బాల్ క్రికెట్ అసోసియేషన్
వారు జరుపుతున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో ఇంతమంది అన్ని జిల్లా క్రీడాకారులు పాల్గొని ఈ క్రికెట్ను తొలిసారిగా ప్రకాశం జిల్లాలోనే ఇంట్రడ్యూస్ చేసినందుకు ఈ స్టేట్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి అన్ని టీములు అన్ని జిల్లాల వాళ్ళు తమ ప్రతిభను కనపరిచి స్టేట్ టీమును సెలెక్ట్ చేసేటందుకు మా క్రికెట్ స్టేట్ సెక్రటరీ గారికి అనుమతిస్తూ మంచి టీమును జట్టును తయారు చేసి నేషనల్స్లో కూడా విజేతలు అయ్యేటట్టు చేయవలసిందిగా కోరుకుంటూ మా ప్రకాశం జిల్లా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ 50 బాల్ అసోసియేషన్ని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అప్లికేషన్ తీసుకోవడానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. తీసుకున్న ఒక 1 మంత్లోనే మేము ఇక్కడ స్టేట్ మీట్ జరపడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ టోర్నమెంట్కి దాదాపు ఒక 10 టీములు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దీంట్లో మొదటి ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ మొత్తం 4 ప్లేసులు తీస్తున్నాం. ఎయిమ్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మరియు వాసవి పరివార్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 1000 కుటుంబాలకు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ క్లబ్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంజం మాట్లాడుతూ మట్టి వినాయకును పూజించడం శ్రేష్టమైన కార్యక్రమం అన్నారు. పూర్వ ఎయిమ్స్ క్లబ్ కార్యదర్శి నేరళ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా నగర ప్రజలకు వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని, విగ్రహం లోపల తోటకూర విత్తనాలు పెట్టడం జరిగిందని, నిమజ్జనం చేసినప్పుడు తోటకూర విత్తనాలు మొలకెత్తి మనకు ఆకుకూర అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ ఒంగోలు అధ్యక్షులు పబ్బుశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శి తుమ్మపూడి ఏడుకొండలు మరియు సభ్యులు పాల్గొన్నారు. గుణం మనకి మట్టికి ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైతే స్వామివారిని ఆవాహన చేస్తామో ఆ ఆవాహన ఈ మట్టి రూపంలో ఉన్న ప్రతిమకి వచ్చేసి మనకి సర్వసుఖాలు సౌఖ్యాలు జరుగుతాయి. అంతేకాకుండా మట్టి వినాయక విగ్రహం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. రసాయన వినాయకుళ్ళు మరియు పెయింట్లు వేసిన వినాయకుల వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారికి 21 రకాల పత్రితో పూజించడం శాస్త్రీయంగా కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అలాంటి పత్రితో మనం స్వామివారిని పూజించడం మంచిదిగా మేము చెప్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎయిమ్స్ క్లబ్ అధ్యక్షులు పబ్బిశెట్టి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి తుమ్మపూడి ఏడుకొండలు, కోశాధికారి దనిశెట్టి రామునాయుడు, పూర్వ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు గారు మరియు మిగతా తదితర సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం. జై గణేష్ బోలో మహారాజ్కి జై జై. ఈరోజు ఒంగోలు నగర వాసులకు మేము వాసవి ఇంటర్నేషనల్ ఎయిమ్స్ క్లబ్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం ప్రాంగణంలో ఉచిత మట్టి వినాయకుల బొమ్మలను పంపిణీ చేస్తున్నాము. ఇది దాతల సహకారంతో మేము ఈ 2 ఆర్గనైజేషన్ల తరఫున 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానికి ఈ సంవత్సరము శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినాయక పుస్తకములు మరియు మట్టి బొమ్మల దాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.